UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. మనం ప్రస్తుతం అయితే ఇక్కడ బాటసింగారం ఊర్లో ఉన్నాము. ఈ ఊర్లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయము ప్రత్యేకత అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ శివాలయం కూడా ఉంది. ఆ శివాలయం టెంపుల్ ని మీకు ఇదంతా అయిపోయిన తర్వాత, ఇక్కడ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా మీకు అది చూపిస్తాను నేను. ఇక్కడ శివాలయం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ నిర్మించబడింది. ఆ తర్వాత ఆయన పక్కనే శ్రీనివాసుడు ఉండాలి అనే ఉద్దేశంతో కూడా ఇక్కడ సాయిబాబాని, శ్రీనివాసుని కూడా ఇక్కడ ప్రతిష్ఠించి అందరికీ, ఈ ఊరి భక్తులందరికీ కూడా వాళ్ళ దర్శనం కల్పిస్తున్న గొప్ప వ్యక్తులు మనతో పాటు ఉన్నారు. ఊర నరసింహ గుప్తా గారు. ఆయన మళ్ళీ ఇక్కడ మాత్రమే ప్రత్యేకత కాదు, మనకు హైదరాబాద్ నగరంలో కూడా చాలా ప్రత్యేకత అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దిల్సుఖ్ నగర్ లో సాయిబాబా టెంపుల్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. హైదరాబాద్ నగరం మొత్తం కూడా సాయిబాబా టెంపుల్ తో పాటు అలాగే అక్కడ సత్యనారాయణ స్వామి టెంపుల్ కూడా, అక్కడ ఆలయ చైర్మన్ గా కూడా విధులు నిర్వహిస్తున్న నరసింహ గుప్తా గారు, ఊర నరసింహ గుప్తా గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, దేవుణ్ణి ప్రతిష్ఠించాలి, అందరికీ కూడా దేవుడి దర్శనం కల్పించాలి అని తను నిర్ణయించుకున్నారో అన్ని విషయాలు కూడా మనము అడిగి తెలుసుకుందాం. అందులో ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ బాటసింగారం ఊర్లో, అంటే హైదరాబాద్ నగరానికి చాలా దూరంలో ఉంది, శివార్లో ఉంది కాబట్టి మరి ఇంత గొప్ప కార్యాన్ని ఎలా మొదలు పెట్టారో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారు సార్. మీ మాటల్లో మీ గురించి చెప్పండి సార్, మీ కుటుంబము, మీరు, మీ గురించి. ఈరోజు శుభదినం. ఈరోజు ఇక్కడ వాసవి శ్రీనివాస సాయి శ్రీనివాస దేవస్థానం బాటసింగారంలో మనం ఉన్నాము. ఇది 2 సంవత్సరాలు అవుతుంది కట్టి కొత్తగా. ఇక్కడికి నేనేదో శంకుస్థాపన చేస్తున్నాము, గుడి శంకుస్థాపన చేస్తున్నాము రమ్మని చెప్పి పెద్ద ఆయన సూర్శెట్టి వీరేశం గారు ఇక్కడికి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించినప్పుడు తర్వాత అప్పుడు బాబా గుడి కూడా పెడితే బాగుంటది అనేది ఇక్కడ ఆలోచన వచ్చి అది నేను ఇస్తాను అని చెప్పి దానికి నేను పూనుకున్నాను. తర్వాత అదే ప్రకారంగా అమ్మవారిది కూడా ఊరు ప్రజలందరూ కలుపుకొని ఈ యొక్క అమ్మవారి మా వాసవి మాత కన్యకా పరమేశ్వరి టెంపుల్ ను కూడా వాళ్ళు నిర్వహించి ఇవి చేస్తాము అని చెప్పి ఇది ఒక 5 సంవత్సరాల క్రితం దీన్ని షురూ చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల నుంచి ఎక్కడైనా అందరితో డొనేషన్ తీసుకొని కొంతమంది ట్రస్టీస్ను కూడా దీంట్లో కలుపుకొని అందరి దగ్గరికి వెళ్ళి ఇదే ఈ యొక్క ప్రెసిడెంట్ మన అశోక్ కొండ అశోక్ అని ఆలయ ప్రెసిడెంట్, వారి యొక్క సహకారాలతో ఇక్కడ మొత్తం అందరికీ పెరిగి మేము ఈ యొక్క టెంపుల్ను 1,70,00,000 1,60,00,000 దాకా ఇంచుమించు దీని యొక్క నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణంలో అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా డోనర్స్ పాల్పంచుకొని దీనికి సహకారాన్ని అందించిన వారికి కూడా మీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే ప్రకారంగా 2 years బ్యాక్ దీన్ని ప్రతిష్టాపన గావించుకున్నాము. ఈ ప్రతిష్టాపన చేసిన నాడు మురళీధరీచార్యులు అని మన దిల్సుఖ్నగర్లో ఉంటారు. వారు చూసి ప్రతిష్టాపన కాగానే ఆయనకేమొచ్చిందో వచ్చి ఈ యొక్క శ్రీనివాసుని మీరు అక్కడికి పోయి 11 ప్రదక్షిణాలు చేసుకొని కోరుకుంటారు కదా, ఇక్కడ ఒక ప్రదక్షిణం చేసి కోరుకోండి, మీకు ఏ కార్యక్రమాన్ని నెరవేరుతుంది అని చెప్పి ఆయన ఇక్కడ ప్రతిష్టాపన కావటంతోటే ఇమ్మీడియట్గా చెప్పడం జరిగింది. సతీ సమేత శ్రీనివాసులు ఇక్కడ ఏరియాలో ఎక్కడ కూడా లేదు. ఇది 8దో 9దో ఇక్కడ ప్రస్తుతానికి, చాలా తక్కువ ఉంటాయి ఈ దేవాలయాలు. అది ఇక్కడ పెట్టాలి అని చెప్పి ఆ మురళీధర్ గారు ఇది చేసడం వల్లనే దాన్ని పెట్టాం. దానికి మొత్తం కర్త కార్య మొత్తం గుడి దాత ఈ సూర్శెట్టి వీరేశం గారు అని చెప్పి మొత్తం వారి బాధ్యత తీసుకొని మొత్తం దాన్ని నిర్వర్తించడం జరిగింది. అదే ప్రకారంగా కన్యకా పరమేశ్వరి టెంపుల్ కూడా మా ఊరి వాళ్ళు అందరూ కూడా కలిపి దాన్ని మా యొక్క జాతికి అంకితం చేశారు. అది భగవంతుని కృప. మనం ఎవరిని నిమిత్త మాత్రమే, అంతే. నేను ఎవరిని ఆయన కల్పించిండు, మనం చేస్తున్నాం, అంతేగాని నాకు ఇది చేయాలి ఇట్లా అనేది రాలేదు. సాయిబాబా అనేది ఒక
మొదటి నుంచి నాకు 69లో నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఆ మా పుట్టపర్తి సాయిబాబా క్యాలెండర్ ఉండే ఇంట్లో, ఆ పుట్టపర్తి సాయిబాబా కాదు షిరిడి సాయిబాబాని తెలుసు అని చెప్పి తారాచంద్ అని మార్వాడి అతను నాకు తీసుకొచ్చి ఫోటో ఇచ్చి, అప్పటి నుంచి ఆ యొక్క పోయేటప్పుడు ఆయన దండం పెట్టుకొని నువ్వు వెళ్ళామంటే నీ పనులు ఇదైతే ఏం చెప్పినా అదే ప్రకారంగా నాకు ఆ విధంగానే మొదటి నుంచి కూడా ఆ సాయిబాబాను నమ్ముకుంటూ ఈరోజు ఈ స్థితిలోకి వచ్చాము. ఆయన కృప, మనం అంత తప్ప వేరే ఏం లేదు, మన నిమిత్త మాత్రం. మీరు ప్రస్తుతము అంటే ఇప్పటి వరకు ఎన్ని చోట్ల సాయిబాబాని నిర్మించుంటారు సార్? ఇక్కడ ఎన్నో దిక్కులు కట్టించాం కానీ మేము వెళ్ళలేదు. మేము కట్టించేది మాత్రం నిలబడి దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్, ఇది సత్యనారాయణ స్వామి టెంపుల్, ఇది తర్వాత మా సబ్జీ మండిలో ముస్తత్పురాలో సాయిబాబా టెంపుల్, రామాలయం అది మొత్తం పడుబడి ఉంటే దాన్ని కూడా మేము 71, 72లో మేము అంతా రైస్ మిల్లు ఉండేవి, అప్పుడు తీసుకొని దాన్ని చేతి మీద తీసుకొని అది అక్కడ మేము ఇది చేసాం. అది కూడా ఈరోజు విమానంగా పేరుగాంచి చాలా ప్రసిద్ధికి వచ్చింది. అది కూడా ఇదే ప్రకారంగా ఎక్కడ కానీ సాయిబాబా ఉన్నది అంటే మాత్రం మేము ఖచ్చితంగా అక్కడికి వెళ్తాము ఆయనతో. ఇప్పుడు మీకు అంటే మీకు పర్సనల్గా మీకు ప్రత్యేకించి తెలుసుకోవాలనుకుంటున్నాం మీ కుటుంబం గురించి సార్. మా కుటుంబం అంతా బాగున్నారు. నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. 2 కొడుకులు, ఒక ఆయన స్టేట్స్లో ఉంటాడు, ఒక ఆయన ఇక్కడ బిల్డర్గా పనిచేస్తాడు. అమ్మాయి ఏమో ఇక్కడ అష్టలక్ష్మి టెంపుల్ ఆపోజిట్ అల్లుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చీఫ్ తెలంగాణ స్టేట్కు. ఇది మా యొక్క అంత సాయిబాబా కృప. అంత కృప ఆయన నిమిత్తం మాత్రమే. అంటే ఒక సాయిబాబా భక్తుడిగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఏంటి అంటే ఇప్పుడు కాంట్రవర్సీగా ఒక విషయం మారుతుంది. రాధా మనోహర్ దాస్ అని ఇప్పుడు శ్రీ రామదాసులు ఉంటారు, హరే రామ హరే కృష్ణ వాళ్ళు. రాధా మనోహర్ దాస్ ఏమంటున్నాడంటే సాయిబాబా అసలు దేవుడే కాదు, ఎవరు చెప్పారు దేవుడు అని క్వశ్చన్. ఇప్పుడు చాలా అందరికీ కూడా అది చాలా తెలిసిపోయింది, అందరు కూడా దాని మీద చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. అది పొరపాటు, అది ఎవరు అన్నా కానీ పొరపాటు. సబ్కా మాలిక్ ఏకే, ఒకటి అన్నిట్లో నేనే ఉన్నాను, ఖురాన్లో నేనే ఉన్నాను, యేసులో నేనే ఉన్నాను, భారతంలో నేనే ఉన్నాను, రామాయణంలో నేనే ఉన్నాను, అన్నిటి కలిపి నేను ఒక్కడిని భగవంతుడిని అని చెప్పి సబ్కా మాలిక్ ఏకే. నేను భగవంతుడిని అని చెప్పుకోలేదు సాయిబాబా ఎక్కడ ఇప్పటి వరకు. ఒక గురువు ఎన్ని రూపాలైనా కానీ ఒకడే దేవుడు, ప్రతి దానికి ఒకడే దేవుడు. కానీ ఈ రూపం ఆ రూపం మనం మలుచుకున్నదే కాబట్టి కాదు అని చెప్పి ఆ మాట చెప్పి, నేను దేవుణ్ణి అని ఎప్పుడు ఆయన సాయిబాబా ఇప్పటి వరకు ఎక్కడ కూడా చెప్పలేదు, ఏ చరిత్రలో లేదు, ఎక్కడ ఏమీ లేదు. సాయిబాబా మహిమల గురించి కొన్ని మీరు చెప్తే వినాలి. చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి, కొన్ని చెప్పండి మాతో. చాలా ఆయన తలుచుకున్న తర్వాత, ఆయన ఇది చేసుకున్న తర్వాత తప్పనిసరిగా మనం ఈ రోజు 84లో మేము ఆ గుడి కట్టాము. ఈ రోజు ఆ స్థితికి వచ్చింది అంటే ఆయన మీద నమ్మకం ఉండి భక్తులు వచ్చేపటికనే కదా. అంతే, ఆయన కొలుపును మన చాలా కోట్ల మంది ఈ రోజు ముస్లిమ్స్ కూడా వచ్చి అక్కడ నమాజ్ చేసుకొని ఈ రోజు కూడా ఈ చేసుకొని పోతారు. వాళ్ళు ఖురాన్, వాళ్ళు యేసు కూడా వచ్చి వాళ్ళ యొక్క ప్రకారం పూజలు చేసుకొని కూడా పోతారు. ఈరోజు కూడా కొంతమంది ఉన్నారు అక్కడికి వచ్చి, అన్ని కులాల వాళ్ళు వస్తారు. ఈ కులం ఆ కులం అని లేదు, ప్రతి ఒక్కరు వస్తారు. అందరికి కూడా ఆయన ఒకటే, ఆకలి అయినోనికి అన్నం పెట్టు. అది ఈరోజు కూడా మేము 10 కిలోల నుంచి స్టార్ట్ చేశాము ఫస్ట్ గుడి. ఈరోజు 10 క్వింటాల బియ్యం వరకు డైలీ మేము అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రోజు 2500 నుంచి 3000 మంది డైలీ భోంచేస్తారు. గురువారం అయితే 5000, 6000, 7000. అది లేదు అనుకుంటా 230 వరకు ఎవరు వచ్చినా కానీ, లేకపోతే వండి పెడతాం. ఆ ప్రకారంగా నడుస్తుంది. అన్నదానమే దానికి గొప్పది. ఆయన చెప్పింది కూడా అదేను. ఆయన కూడా ఉండి వచ్చిన భక్తులకు ఆయన కూడా ఈ యొక్క అన్న కార్యక్రమాన్ని నిర్వర్తించాడు. కాబట్టి ఒకటే ఇప్పుడు పుల్లూరు నారాయణ దాస్ గారే ఉండి కుకుడుపల్లిలో మా గురువు గారు ఆరు ఉండి ఒకటే పెట్టండి, అన్నం పెట్టండి, అంతే, మీకు ఏం చేయవలసిన అవసరం లేదు, అన్నం పెట్టండి అంతే.
రోడ్డు మీద అనాథలు కూడా అన్నం లేక అల్లాడుతున్నారు. ఎంతో దేవుడి మందికి పేరు మీద ఆ వాళ్ళు టైంకి కూడా వస్తారు. కొంచెం, అప్పుడు ఆ టైంకి వచ్చి అవును. లేక మనకి కానీ అది చాలా ఇదే గొప్ప వచ్చారు. విషయం అని కాబట్టి కూడా వాళ్ళకి చెప్పుకోవచ్చు. అందరికీ అంత మనసు ఉండదు. ఆ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నిర్వర్తిస్తున్నాం. మీరు కూడా చూడొచ్చు సాయిబాబా టెంపుల్లో. చూస్తాం, ఖచ్చితంగా చూస్తూనే ఉన్నాం. ఈ రోజు కనీసం ఒక 5,000 నుంచి 6,000 మందికి భోజనం పెడుతున్నారు. పెడుతుంది. రోజు డైలీ ఉంటుంది. సార్ మరి ఇప్పుడు ఇక్కడ ఈ బాటసింగారం ఇంత దూరం హైదరాబాద్ కి, దిల్సుఖ్ నగర్ కి ఇక్కడికి కొంచెం చాలా డిస్టెన్స్, 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఇక్కడ. మరి బాటసింగారంలో సాయిబాబా విగ్రహాన్ని మీరు ప్రతిష్ఠించాలని గొప్ప కార్యాన్ని తలపెట్టారు. అంటే బాటసింగారం ఊరితో మీకు ఏమన్నా అనుబంధం ఉందా సార్? మాకు అంతా రిలేషన్స్ ఇక్కడ మొదటి నుంచి ఇట్లా వచ్చాను. చెప్పాను కదా, నేను ప్రతిష్టాపన గురించి, శంకుస్థాపన గురించి వచ్చి నేను దాన్ని సాయిబాబాని ఇక్కడ ప్రతిష్టాపన నా మనసు కలిగించింది అంతే. ఎవరు అడిగింది కాదు, ఎవరు చేసింది కాదు. విగ్రహం గుడి కట్టాలి అని అనుకుంటున్నాం అంటే దానికి నేను ఇదైతాను అని చెప్పాను. అంతేగాని ఎవరు ప్రోద్బలం కానీ ఎవరి బాధ లేదు. అంతా ఆయన కృప, ఆయనే. ఇప్పుడు ఈ గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 years. 2 years అవుతుంది. 2 సంవత్సరాలు ఇప్పుడు మనం ప్రతిష్టాపన చేసుకొని. ఈ ఊరి ప్రజల స్పందన ఎలా ఉంది? చాలా బాగున్నది. ఈ ఊరి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ప్రతిష్టాపనకు వచ్చి, మన బ్రహ్మోత్సవాలకు కూడా అందరూ కూడా వచ్చి చాలా ఇది చేశారు. అందరికి కూడా ఈ యొక్క టెంపుల్ అంటే చాలా అభిమానము ఇది ఉంది. మరి మీ సమక్షంలో ఇక్కడ దేవుడి దర్శనాలు కూడా మేము చేసుకోవాలనుకుంటున్నాము, వాళ్ళ చరిత్ర కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము. మాకు ఒకసారి మీరు చూపిస్తూ మరి వాళ్ళ అంటే ఇక్కడ ఉన్న దేవుళ్ళ గురించి, వాళ్ళ ప్రతిభను గురించి మాకు కొంచెం చెప్తే మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. అది కూడా మరి చూపించండి మాకు. చూద్దాం పదండి. ఇక్కడ సాయిబాబా అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి, వాసవీదేవి ముగ్గురు కూడా కొలువై ఉన్నారు. వాళ్ళ పక్కనే కూడా బయట శివుడు కూడా కొలువై ఉన్నాడు. మరి వాళ్ళందరి గురించి కూడా తెలుసుకుందాము, మీకు కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. పదండి.